Welcome to SB News. కేంద్రంలోని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం గడిచిన 12 సంవత్సరాలుగా రైతులను మోసం చేస్తూనే ఉంది. ఎంఎస్పీ సీడ్ ప్లస్ 50% అమలు చేయకుండా రైతులకు ద్రోహం చేస్తూ చీకటి చట్టాలను అమలు చేసేందుకు చూస్తున్నారని గుండాల మండల అఖిలపక్ష నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ మండల అధ్యక్షులు గడ్డం లాలయ్య, యాసారపు వెంకన్న, ఈసం కృష్ణ, పెంటన్న, ఎల్లన్న, ఉపేందర్, లాలు, టి రాము, ఈసం శంకరన్న, మాచెల్ల సత్యం, తెల్లం రాజు, జగన్, తెల్లం భాస్కర్, గడ్డం వీరన్న, పూనెం శ్రీను, ప్రమోద్, ప్రశాంత్, నారాయణ, ఈసం శ్రీను, గడ్డం శ్రీను, బొమ్మెల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రకటించాలి గిట్టుబాటు ధరలను, రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ విధానాలు, రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ విధానాలు, రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ విధానాలు, రైతులు పండించిన పంటలు తీసుకపోతే ఇవాళ ఉన్నటువంటి మార్కెట్ లో మోసం, ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి విధానం పెంచినటువంటి గిట్టుబాటు ధరకు సంబంధించినటువంటి విషయాన్ని చూసినట్టయితే అది ఎక్కడ అమలు కావట్లేదు. ఎందుకంటే ఎంఎస్పి ప్రకటించారు కానీ అమలు కావట్లేదు అటువంటిది మేము తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ రైతు వ్యతిరేక విధానాలను ఏవైతే తీసుకొచ్చారో ఆ విధానాలు అప్పుడు జరిగినటువంటి కేంద్రంలో రైతులు ఐక్యంగా మొత్తం 1 సంవత్సరం పాటు ఆ ఢిల్లీ చుట్టూ కూకొని ఈ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి పోరాటంలో 800 మంది చనిపోయారు రైతులు. అయినా ఆ రైతు వ్యతిరేక చట్టాలను విరమించుకుంటానని చెప్పి అవి అమలు చేస్తానని చెప్పి అవి విరమించుకుంటానని చెప్పినటువంటి వాగ్దానాన్ని, రైతులకు ఇచ్చినటువంటి హామీని అమలు చేయకుండా చాప కింద నీరులాగా అయ్యే విధానాలు. ఆల్ రైతు సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పడి ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది. ఇవాళ ముఖ్యంగా దేశంలో రైతే రాజు, రైతే ఈ దేశానికి ఎన్నుముక అనేటటువంటి చెప్పుకునేటటువంటి పాలక ప్రభుత్వాలు ఇవాళ నేటికి చూసినప్పటికీ స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు నిండినప్పటికీ కూడా ఇవాళ రైతు అనేటటువంటి వాళ్ళ కొడుకులు రైతులుగా బతకాలనేటటువంటి పరిస్థితికి వాళ్ళ దూరం అయితే ఉన్నారు. లాయర్ కొడుకు లాయర్ అయితే ఉన్నాడు, యాక్టర్ కొడుకు యాక్టర్ అయితే ఉన్నాడు, లేదా ఇవాళ ఉన్నటువంటి డాక్టర్ కొడుకు డాక్టర్ అయితే ఉన్నాడు. కానీ రైతు కొడుకు రైతుకు కావాలనేటటువంటి చూసినప్పుడు ఆత్మహత్యలుగా మిగిలించినటువంటి పరిస్థితి వాళ్ళ చూస్తూ ఉన్నాం. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ రైతుకు పనికిరాని చట్టాలను తీసుకువచ్చి రైతులను నిర్వీర్యం చేసే విధంగా ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాకముందు అనేక హామీలను రైతులకు ఇచ్చారు. ఆ హామీలన్నీ ఈరోజు నీటి మూటలయ్యే తప్ప రైతులకు ఉపయోగపడ్డాయి ఏమీ లేవు. అదేవిధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 3వ అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ ఇప్పటి వరకు రైతులకు ఒక్క మేలు కూడా చేయలేదని ఈ సభాముఖంగా తెలియదు. రైతుల పక్షాన నిలబడతారా లేదా వీళ్ళు ప్రజల పక్షాన ఉంటారా లేదా తాడా పీయడం తెలుసుకునే బాధ్యత మీపై ఉందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కనుక ఈ రైతుల పక్షాన మేము ఉన్నారని ఒక పక్క చెప్తూ ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్, ఒక పక్క బీజేపీ గవర్నమెంట్ కూడా మేము రైతుల పక్షాన ఉన్నామని చెప్పేసి చెప్పుకోవటమే గొప్పతనం తప్ప పనులు చేసింది లేదు, ఇక్కడ నెరవేర్చింది అనే సమయం కూడా వాళ్ళకు తెలియని విషయాన్ని కూడా మనం గుర్తు చేస్తూ ఉన్నాం. కనుక ఇక్కడున్న పరిస్థితులను, ఇక్కడ రైతులకు ఏం జరుగుతుంది అనే విషయాలకు కూడా గుర్తించలేని ప్రభుత్వాలు ఇవాళ పరిపాలన చేసే విధానాన్ని కూడా మనం వ్యతిరేకించవలసిన అవసరం అందరిపై ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. రైతులకి చాలా అన్యాయం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మరి రైతులకు మేలు జరగాలి, రైతే రాజు అనుకుంటేనే ఒక పక్క రైతులనే మోసం చేస్తున్నారు. ఊరియా పట్ల కానీ మిగతా ధాన్యం పట్ల కానీ యాప్లు పెట్టి ఊరియా కోసము, ఆ యాప్లు ఇవాళ ఉన్నటువంటి వాళ్ళకి అసలు యాప్ అంటేనే తెలియదు. అలాంటి యాప్లు పెడితే ఇవాళ ఊరియా కొరత ఎక్కువైంది, ఊరియా దొరికే పరిస్థితి లేదు. మొక్కలు కొంటాము, ధాన్యం కొంటాం అనుకుంటేనే మిగతా గ్రామాల్లో, జిల్లాల్లో, రాష్ట్రాలలో ధాన్యాలు రోడ్ల మీద పోసుకుంటే ఈ ఎండాకాలంలో ఎండల కోసం పడుకుంటూ చనిపోతున్నారు రైతులు. కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలా, రైతులకు మరి న్యాయం చేయాలని కోరుతూ మరి అవకాశం ఇచ్చినటువంటి రైతు సంఘాల నాయకులకి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం.